నమస్తే, నేను ఇందు. నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెనాలిలో పర్యటించారు. సో మరి ఈ నేపథ్యంలో ఆయన రౌడీ షీటర్లను పరామర్శించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసర్లగడ్డ నాగార్జున గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెనాలిలో పర్యటించారు. సో మరి ఈ నేపథ్యంలో ఆయన రౌడీ షీటర్లని పరామర్శించినట్టు తెలుస్తుంది. అంటే ఈ రౌడీ షీటర్లకి మేము అండగా ఉన్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని? అంటే ఆయన మనస్తత్వం ఎలాంటిది, ఆయన కానీ ఆయన పార్టీ కానీ ఎలాంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటేనమ్మా, 2019లో ఆయన ఆయన సీఎం కాకముందు ఆయన ఏం చెప్పి ఓటు అడిగాడు అంటే ఒక్కసారి అది కూడా మనం ఆలోచించుకోవాలి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మా తండ్రిని మరపించేలాగా నేను పాలన చేస్తాను, మా తండ్రి చేసిన సంక్షేమాలకి ఒక అడుగు ముందుకేసి నేను ఇంకా మంచి చేస్తాను అని చెప్పి ప్రజలను ఓటు అడగడం జరిగింది. వాళ్ళ తండ్రి అంటే ఎవరు? మా రాజశేఖర రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మేము ముఖ్యమంత్రి అంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అంటే నువ్వు అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్, సంక్షేమం, రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు చెప్పుకొని ఓట్లాడితే నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 150 సీట్లు పైన ఇచ్చారు నీకు, అవునా కదా? 2024లో నువ్వేం చెప్పావు? నేను చేసిన మంచి మీ ఇంట్లో జరిగితేనే నాకు ఓటేయండి అన్నావు, నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయమన్నావు. అంటే నీ పరిపాలన, నీకు లాస్ట్ 5 years చేసిన చూపించి నువ్వు ప్రజల్లోకి వెళ్ళావు కదా. వెళ్ళినప్పుడు ప్రజలు నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు. అంటే నువ్వు ఎంత చెత్త పాలన చేసావో ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. ఇంకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగా నువ్వు రాజశేఖర రెడ్డి గారి వారసుడివా కాదా, రాజశేఖర రెడ్డి గారి 20 వారసురాలు షర్మిలమ్మ లేదా జగన్మోహన్ రెడ్డి గారా అని ప్రజలు థింక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే జనరల్గా అవునన్నా కాదన్నా మన సైకాలజీ ఎలాదంటే మగ వ్యక్తిని వారసుగా యాక్సెప్ట్ చేస్తాం కానీ ఆడవారిని వారసుగా యాక్సెప్ట్ చేయరు. ఆ సైకాలజీ మనం మనదా పెరిగాం. ఈరోజు అందరూ ఒకటే, ఆడవారైనా మగవారైనా ఇద్దరు పిల్లల్ని ఈక్వల్గా చూస్తున్నారు, ఈక్వల్గా చదివిస్తున్నారు, ఈక్వల్గా జాబ్ చేస్తున్నారు. సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరికి పిల్లలు చేస్తున్నారు. తక్కువ ఎక్కువ చూసిన జనరేషన్ కాదు, ఇప్పుడు జనరేషన్ మారినాయి. ఇప్పుడు వారసత్వం, రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసత్వం ఎవరనేది ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. అది అందరికి తెలుసు. అయితే ఈయన అక్కడికి వెళ్ళి ఎవరికి సపోర్ట్ చేశారనేదే విషయం. ఎందుకంటే పోలీసులు 4 దెబ్బలు కొట్టారు. నిజంగా వాళ్ళు కొట్టాలి అనుకుంటే స్టేషన్లో పడేసి కొట్టొచ్చు కదా. ఎందుకు అక్కడ కొట్టారంటే నీ ప్రభుత్వం ఉన్నప్పుడే నీ ప్రభుత్వం, నీ మినిస్టర్ కింద, నీ ఎమ్మెల్యే కింద పనిచేసిన నాయకులు, కార్యకర్తలు వీళ్ళు, వాళ్ళు అండలు చూసుకొని ఎంతో అవినీతి అక్రమాలు చేశారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడేగా అప్పుడు నువ్వు నడిపిన పోలీసులు వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఏం కేసులు పెట్టారు? ఆడవారి మెలల్లో చైలు దొంగతనం చేసే కేసులు పెట్టారు. పోలీసులు కోర్టులో వేసినప్పుడు, కోర్టులు రిమాండ్ చేసినప్పుడు బయటకు వచ్చేప్పుడు నువ్వు మారాలి కదా. మారడానికి కోర్టు నీకు అవకాశం ఇచ్చిందిగా. మరి నీ యొక్క ఇప్పుడు రౌడీ షీటర్లు మారారా? మారడం అట్టుంచు, గంజాయి సప్లై చేసే కేసులో దొరికారు వీళ్ళు, అవునా కదా. మళ్ళీ అందులో కూడా జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మరి మారాలి కదా. అప్పటికి మారారా? మారలా. ఒక దళిత బిడ్డని వీళ్ళు నరికి ముక్కలు చేసి ఎక్కడ పడితే అక్కడ ఇస్తే నీ గవర్నమెంట్లో కనీసం నువ్వు చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలే. కనీసం నువ్వు వెళ్ళడానికి కూడా నిరాకరించావు కదా. దళితులే కదా పాపం, నువ్వు నిరాకరించావు కదా. అలాంటోడు ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు మీద కొట్టి తిట్టి దూషించారంటే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో పెట్టి మళ్ళీ జైలుకి పంపిస్తే రేపొద్దున బయటకు వచ్చి వాడేమంటాడు? అయ్యా, నీ కానిస్టేబుల్, నిన్ను కొడితేనే నీకు దిక్కు లేదు, నువ్వు ప్రజల్ని ఏమని చేస్తే నువ్వు నన్నేం చేస్తావు? నిన్ను కొట్టా తన్నా అన్నీ చేసి నువ్వు మా అయితే ఏం చేయగలిగావు? నన్ను 4 రోజులు జైల్లో పెట్టగలిగావు కదా, నేను మళ్ళీ బయటకు వచ్చా కదా అంటాడు కదా. మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా. మరి బుద్ధి ఎలా చెప్పాలి? మరి కొడితేనే బుద్ధి వచ్చిందంటే కొట్టడం 2 రకాలు ఉంటుందమ్మా. మొన్న రఘురామకృష్ణరాజు గారిని కొట్టడం తప్పు. ఆయన ఎటువంటి ఈ గంజాయి కేసులు చేయలేదు, ఎటువంటి మడ్రల మానభంగాలు చేయలేదు, ఎటువంటి సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టలా. ఒక ప్రెస్ మీట్లో నీ గురించి మంచి చెప్పరు మాట్లాడితే నువ్వు అరెస్ట్ చేసి కొట్టించావు కదా, అది తప్పు. దాన్ని చట్టాన్ని చేతులు తీసుకోవటం. వీళ్ళు మారాలని, సొసైటీలో ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు ఏమి చేయకూడదని చెప్పి, మార్పు రావాలని చేస్తే ఇలాంటి కోటింగ్ ఉంటుందని చెప్పి మారటానికి ఒక అవకాశం,
ఒక దెబ్బ 4 దెబ్బలు వేశారు. మీరు అన్నట్టు గంజాయి మత్తులో వీళ్ళు ఎన్నో అక్రమాలు అయితే చేశారు సార్. అంటే రేపులు కానివ్వండి, కిడ్నాప్లు కానివ్వండి, ఎన్నో చేశారు. ఇళ్ళ మీద దాడులు చేశారు కదా, అలాంటిది అమాయకులని పట్టుకొని కొడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. అలాంటిది ఒక ఎంపీ అయిన రఘురామకృష్ణంరెడ్డి గారిని అయితే దారుణంగా ట్రీట్ చేశారు. అంత దేనికమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. అవునా కదా? శంషాబాద్లో ఒక ఆడబిడ్డను రేప్ చేశారని చెప్పేసి నాకు ఎన్కౌంటర్ చేశారు. నీకు ఐడియా ఉందా కేసు? నిండు సభలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్కౌంటర్ చేసిన పోలీసులకి మనం సన్మానం చేయాలి, శాలువాలు కప్పాలి, క్లాప్స్ కొట్టాలి, విజిల్స్ చేయాలి. సినిమాలు అయితే వేస్తాం, మనం ఇక్కడ చేయమా అని చెప్పి ఇన్స్టెంట్ జడ్జెస్ కోసం ఆ రోజు నువ్వు పోలీసులు సపోర్ట్ చేసావు కదా. ఈ రోజు వీళ్ళు అంతకని దారుణమైన పనులు చేశారు కదా. ఒక కుటుంబాన్ని రోడ్డు మీద లాగారు కదా, ఒక బాడీ నరికి మర్డర్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేశారు కదా, గంజాయి సప్లై చేస్తే దొరికిపోయారు కదా. ఈ రోజు మారడానికి 4 దెబ్బలు వస్తే ఆ రోజు నువ్వు పోలీసులు సపోర్ట్ చేసి ఈ రోజు నువ్వు ఎందుకు సపోర్ట్ చేయట్లా? అంటే ఎలాంటి ప్రజలకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎలాంటి జనాలకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎలాంటి కార్యకర్తలు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు నీ కార్యకర్తలు తప్పు చేసినప్పుడు 2 దెబ్బలు వేసి ముందు జైలుకి వెళ్ళండిరా, మారండిరా అని బుద్ధి చెప్పాల్సింది పోయి నువ్వు ప్రెస్ మీట్ ఏం చెప్తున్నావు? వీళ్ళ మీద పూర్వంలో కేసులు ఉండేలేవు, నాకైతే తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మరి నీకు తెలియకపోతే సంక్రాంతి వచ్చావు నువ్వు ఒకరికి సర్టిఫికేట్ ఇస్తున్నావు కదా, వీళ్ళు మంచి బాలుడు, బుద్ధిమంతుడు, గొప్పవాడు, అమాయకులు, కుర్రోళ్ళు అని చెప్పి నువ్వు సర్టిఫికేట్లు ఇస్తున్నావు కదా. మరి నువ్వు సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నప్పుడు నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా, ఎంక్వైరీ చేసుకోవాలి కదా. మరి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, రేపు వీళ్ళు తప్పు చేయరు, నేను హామీ ఉంటావు, నువ్వు రాసివ్వగల ప్రజలకి రాసివ్వలేవు. సార్ మరి ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ స్కామ్ కేసు కానివ్వండి, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కేసు కానివ్వండి, అలాగే వల్లభనేని వంశీ గారి కేసు కానివ్వండి, ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ నేతల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాకపోతే తర్వాత సినిమా చూపిస్తానంటూ కూడా చెప్పారు. ఏ విధంగా చూడొచ్చు? రైట్, సినిమా విషయంలో కూడా ఒక మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ప్రసారం ఏం చెప్తున్నాను, పోలీసుని బట్టలు ఒప్పదీసి 7 సముద్రాలు దాటినా తిరగొచ్చి కొడతా అని చెబుతున్నాడు కదా. పోలీసులు కొట్టడం మరి నీకు రాజ్యాంగం నీకు కల్పించిందా? నువ్వు ఎందుకు తీసుకున్నావు? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకే బుద్ధి లేదు, నీకే నాయకత్వ లక్షణాలు లేవు. నువ్వు రాజశేఖర రెడ్డి గారు వారసు అని చెప్పి మోసం చేసినావు, వెన్నుపోటు పొడిచినావు. ఎవరిని? రాజశేఖర రెడ్డి గారు వెన్నుపోటు పొడిచినావు. ఎలా వెన్నుపోటు పొడిచినావు? రాజశేఖర రెడ్డి గారి భార్య సతీమణిని నువ్వు 4 రోజులు ఇంట్లో పెట్టుకు అన్నం పెట్టలేకపోతున్నావు కదా, కన్న కూతురుని నెట్టేసావు కదా, ఆయన లాంటి పరిపాలన చేస్తా అని చెప్పి ప్రజలకి వెన్నుపోటు పోసావు కదా, ఆయన రాజకీయ జీవితానికి నువ్వు వెన్నుపోటు పడిచావు కదా. ఆఖరికి ఆయన చంపారని చెప్పిన రిలయన్స్ వాళ్ళు తీసుకొచ్చి నువ్వు రాజ్యసభ ఇచ్చావు కదా. ఆయన ఎఫ్ఐఆర్ చేసిన పొన్నవోలు సుధాకర్కి నువ్వు పెద్ద పోస్ట్ ఇచ్చి గవర్నమెంట్లో నిలబెట్టుకున్నావు కదా. సో అది నీ రాజకీయ బుద్ధి. అయితే ఏ అక్రమ కేసులు, ఏ సక్రమ కేసులు? పేర్ని నాని గారి విషయంలో, సతీమణి విషయంలో కేర్లెస్ పెట్టారు. ఆయన 2,000 కోట్లు డబ్బులు, 2,000 రూపాయలు, 2 కోట్లు డబ్బులు కట్టాడు కదా. డబ్బులు ఎందుకు కట్టాడు? తప్పు జరిగింది కాబట్టి కేసు పెట్టారు కదా, డబ్బులు కట్టారు. కాకినాడ పోర్టులో కేసు కట్టారని చెప్పి బట్టలు జింపుకున్నావు, బయటకు వచ్చి ఏం చేసావు? తిరిగి రాసిచ్చావు. ఎందుకు రాసిచ్చావు? తప్పు చేసావు కాబట్టి. జత్వాని కేసులో ఎందుకు అరెస్ట్ చేశారు? ఆమె ఒక ఆడబిడ్డ కదా, ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉండి ఆమె ఒక మహిళ, డాక్టరు, ర్యాంకరు, వాళ్ళ తండ్రి ఆర్మీ ఆఫీసరు, వాళ్ళ తల్లి ఆర్బీఐ ఎంప్లాయీ, గౌరవంగా బతికే ఫ్యామిలీ తీసుకొచ్చి నువ్వు ఒక చిల్లర అమ్మాయిని చేసి నువ్వు ఆ పిల్లని అన్అఫీషియల్గా నువ్వు గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో పెట్టావు, అరెస్ట్ చేసి జైలుకి పంపించావు. వాళ్ళ కుటుంబం ఇది కాలేదా? అప్పుడు నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనుకోవట్లేదా? ఆ కేసు కూడా బయటకు వచ్చి ఏం జరుగుతుంది చూస్తున్నావు కదా. అంటే నువ్వు చేసిన ప్రతి తప్పు, నిన్నగాక మొన్న విడతల రజనీ కూడా నీ కార్యకర్తల దగ్గర ల్యాండ్ తీసుకొని మీరు కేసు పెట్టొద్దు, నేను డబ్బులు వాపస్ ఇద్దామని చెప్పి రాయబారం నడిపింది. అంటే కోట ప్రభుత్వం పెడుతున్న ప్రతి కేసులో నిజాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి, అరెస్ట్ అవుతున్నారు భయంతో ఈరోజు రాయబారం జరుగుతున్నారు. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ మొత్తం చెప్పా కదా. నిన్నగాక మొన్న సజ్జల కేసు విషయంలో ల్యాండ్ అక్వై చేస్తే మళ్ళీ కేసు పెట్టబోయింది, ఇది జరిగింది. అవునా కదా? మీరు తప్పులు చేశారు, కేసులు పెట్టారు, అందులో తప్పే ఉంది. ఇంకా సార్ మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళని కానివ్వండి, మహిళల్ని కానివ్వండి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఐపీఎస్ ఐఏఎస్ని కూడా ఎవరిని కూడా వదలలేదు. ఏ రకంగా చూడొచ్చు అంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నప్పుడు? అతను ప్రభుత్వం నడపలేదమ్మా. అతను డబ్బులు ఎలా సంపాదించుకొని ఒక కార్పొరేట్ బిజినెస్ నడిపినట్టు నడిపారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్. ఇంతవరకు మనం జీవితంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం కదా. ఏ ముఖ్యమంత్రి అయినా సరే నాటు సారా వ్యాపారం చేశారా? ఆఖరి ఢిల్లీలో కూడా లిక్కర్ స్కామే, కానీ కొంచెం క్వాలిటీ లిక్కర్ అమ్మారు.
ఇక్కడ నువ్వు నీ డబ్బుల కోసం, నీ ధనదానం కోసం, నువ్వు కోట్లు సంపాదించడానికి నువ్వు నాటు సారాయి అమ్మి ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని కూడా చూసుకోకుండా నెలకి 50-60 కోట్లు వస్తుందని చెప్పేసి ఆఖరి కోవిడ్ టైంలో 2 నెలలు 3 నెలలు లేట్ అయితే లిక్కర్ షాపులు ఓపెన్ చేసి అడావుడిగా ముందే ఓపెన్ చేసి టీచర్లు నుంచో పెట్టి లిక్కర్ అమ్మి ఆదాయం సంపాదించావు కదా. నీకు పేదల మీద, బడుగు బలహీన వర్గాల మీద కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంకొకరి మీద నీకు ప్రేమ ఆడది. నీకు కావాల్సిన డబ్బు డబ్బు డబ్బు. నువ్వు అంత దుర్మార్గం చేసావు కాబట్టి ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు. దీంతో నీ రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ ప్రజలే పెట్టారు. సో సార్, మరి ఫైనల్గా చూసుకుంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి 30,000 మంది అయితే చనిపోయారు అన్నట్టు కూడా వాడుతుంది. అలాగే చాలామంది పేదవాళ్ళ కిడ్నీలు కానివ్వండి, కలేయాలు కానివ్వండి దెబ్బతిన్నాయి. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎవరికి చెప్పుకోవాలంటారు ఇప్పుడు వీళ్ళకున్న పరిస్థితి చూసుకుంటే? అదే జనాలు ఇప్పటికి 40% ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు తప్పించి వాళ్ళు కూడా మారటానికి మనం కొన్ని ఆధారాలు బయట పెట్టాలి. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి మీ చేత లిక్కర్ నాటు సారాయి తాగిచ్చారు. గ్రామాల్లో ఇంతకుముందు నాడు సారాయి తాగుతుంటే ఎలా జనాలు కానీ పోలీసు కానీ లాక్కొచ్చి కొట్టి జైలు వేసేవాళ్ళు, పీడీ యాక్ట్లు పెట్టారు. గవర్నమెంటే ముఖ్యమంత్రి దగ్గర నుండి గత 5 సంవత్సరాలు నాడు సారాయి చేశాడు, అమ్మాడు, దానివల్ల ఇన్ని ఆరోగ్యం చెడిపోయిందని చెప్పి మనం రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి ఆరోగ్య కేంద్రాలు పెట్టి ఆయన సంపాదించిన డబ్బు మొత్తం తిరిగి ప్రజలకి పంచాలి. ఎలా పంచాలి? వైద్య రూపంలో, హెల్త్ క్యాంప్ విషయంలో, హాస్పిటల్ విషయంలో పంచి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగయ్యేలా చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే తప్ప జనాలకి అర్థం కాదు. ఇప్పుడున్న ఓటు బ్యాంక్ 40% ఓటు బ్యాంక్ మారటానికి ఇది ఒక్క అవకాశం మనం చిక్కింది. మనం అది చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వంకి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను.